లాస్ట్ వీక్ బాలీవుడ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది భ్రమయుగం అని, మీకు గుర్తుండే ఉంటుంది. అండ్ ఈ వీక్ ఇంకొక సినిమా బాలీవుడ్ లో ప్రేమలు అనే సినిమా టాలీవుడ్ ని నాక్ చేస్తోందట. ఏంటా టాలీవుడ్ పై వరుసగా ఈ బాలీవుడ్ సినిమాల దండయాత్ర అని మీరు అనుకుంటున్నారు కదా, అదే అదే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ స్టోరీ మీకోసం. ఒక్కో ఏడాది ఒక్కో ఇండస్ట్రీ టాప్ లో నిలుస్తూ వస్తోంది. అంతకు ముందు ఏడాది శాండిల్వుడ్ KGF2 కాంతారా సినిమాలతో దేశం మొత్తాన్ని తమ వైపు చూసేలా చేసింది. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ 1000 కోట్ల సినిమాలతో దుమ్ము రేపింది. ఈ ఏడాది మాలీవుడ్ అదే రిపీట్ చేస్తోంది. ఇయర్ స్టార్టింగ్ నుంచి వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ కొడుతోంది. మాలీవుడ్ లో ఆడియన్స్ సూపర్ మూడ్ లో ఉన్నారు. 2-3 వారాలుగా థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలను వచ్చినట్లు బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. ఇది చూస్తున్న మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ కు మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పటికే మమ్ముట్టి నటించిన భ్రమయుగం వసూళ్లు 50 కోట్లు దాటాయి. మరో మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రేమలు 70 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. పేరుకి ప్రేమలు మలయాళ సినిమా అయినా అందులో లవ్ స్టోరీ మొత్తం హైదరాబాద్ లోనే జరుగుతుంది. అందుకే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి రానుంది ప్రేమలు. ఇప్పటికే మాలీవుడ్ నుంచి అక్కడి బ్లాక్ బస్టర్ భ్రమయుగం వచ్చింది. కానీ మలయాళీలను ఇంప్రెస్ చేసిన విధంగా ఈ చిత్రం తెలుగు వారిని ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రేమలు అలా కాదు. ఇది పూర్తిగా ప్రేమ కథా చిత్రం, పైగా హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్. అందుకే ప్రేమలు ప్రేమికులకు కనెక్ట్ అవుతుంది అనేది డిస్ట్రిబ్యూటర్ నమ్మకం.